ఈరోజు కోవూరు నియోజకవర్గంలో విడవలూరు మండలం గౌతమ్ నగర్ పంచాయతీలో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం, విలేజ్ హెల్త్ సెంటర్ శంకుస్థాపన, అలాగే పంచాయతీ పారిశుధ్య కార్మికులకు గార్బేజ్ రిక్షాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. మేము ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత చెప్పిందే చేస్తున్నామని కొనియాడారు. గల్లం ఇప్పుడు రోజు ఉండదు, ఏ రోజు చెస్ జరిగిన గల్లం ఇప్పుడు రోజు. అందువల్ల మేడం మహిళల గురించి, అంగన్వాడీ గురించి, మహిళలు ఏ సమస్య వచ్చినా, ఏ సమస్య అయినా ప్రతిసారి 2-3 రోజులు మాట్లాడే ఏకైక వ్యక్తి మన ప్రీతమ నాయకురాలు మన ప్రశాంత్ రెడ్డి గారు. నెల్లూరు జిల్లాలో మన కోవూరు నియోజకవర్గం 52 సంవత్సరాల్లో 1952లో మనకి కోవూరు నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి మనకి కమ్యూనిస్టులు 2 సార్లు వేయలేరు. తర్వాత కాంగ్రెస్ పార్టీ 4 సార్లు, టీడీపీ 6 సార్లు, మన మేడం 7వసారి. ఎవరు మెజార్టీ పొందినటువంటి ఇప్పుడు వరకు 52 నుంచి ఈ యొక్క 73 సంవత్సరాల్లో 54,000 మెజార్టీ పొందిందంటే కొత్త పాత కలయికతో మా మేడం గారు ఈరోజు ఎమ్మెల్యేగా ఉండి కోవూరు నియోజకవర్గం గురించి మాట్లాడే ఏకైక వ్యక్తిగా, మహిళగా మన మేడం ఉన్నారు. చాలా సంతోషం మేడం. మీరు మాట్లాడుతుంటే మేము టీవీలో చూసినప్పుడు, వాట్సాప్ చూసినప్పుడు అంతకుముందు ఇదిగా లేదే, ఈ విధంగా లేదే, ఇప్పుడు మన మేడం ఫస్ట్ టైం గెలిచింది, మన గెలవం ఇప్పుతుందని చెప్పి ఎంతో సంతోషపడుతుంటాం మేడం. మేడం థ్యాంక్ యూ మేడం. నీతో పనిచేయడం మాకు చాలా సంతోషకరం మేడం. మేడం మా గ్రామ సమస్య వస్తే, మా గ్రామ సమస్యలు మీ దృష్టికి ఒకసారి తీసుకొస్తాం మేడం. అనేక సార్లు మేము మీ దగ్గరికి ఇంటికి వచ్చాము. మీటింగ్లో, ప్రజా దర్బార్లో అనేక దగ్గర మీరు సమస్యలు వినవించుకున్నాం మేడం. సర్వీస్ అయితే కాబట్టి అందరికి తెలియదు. నెల్లూరు
అందరికీ తెలుసు, ఏ ఊర్లో కానీ కొడవలూరు మండలమే తీసుకుందాం, కోవూరు కాన్స్టిట్యున్సీ తీసుకుందాం, ఎక్కడ కానీ ఒక పని కానీ అభివృద్ధి పని కానీ ఎక్కడ జరగలేదు. ఇక్కడ మన సర్పంచ్ ఉన్నారు సునీల్, ఆయనకు కూడా తెలుసు ఏమాత్రం గత 4 సంవత్సరాల్లో 15 ఫైనాన్స్ తో మీ ఊరికి పనిచేశాడో ఆయనకే తెలవాలి. ఎందుకంటే ఆయనకు ₹1 డబ్బులు రాలేదు. అందరి సర్పంచుల పరిస్థితి అదే. కానీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట చెప్పారో ఆ మాదిరే వచ్చిన మొదటి నెల నుంచి మొట్టమొదటి కార్యక్రమం ఈ పెన్షన్ కార్యక్రమం. ఇంతకు ముందు మొదటి నెల 7,000 ఇస్తున్నారు, ఇచ్చారు. ఇప్పుడు 4,000 ఇస్తున్నారు. అలాగే దివ్యాంగులకి 6,000 ఇస్తున్నారు. ఇంకా డిసేబుల్ గా ఉన్న వాళ్ళకి 15,000 ఇస్తున్నారు. నేను ఇప్పుడే విన్నాను, సునీల్ కూడా చెప్పాడు, ఇంతకు ముందు కూడా చెప్పున్నాడు. ఈ ఊర్లో ఒక 4-5 మంచంలో ఉన్నారు, వాళ్ళకి డిసేబుల్డ్ పెన్షన్ రావాలి అని చెప్పారు. ఎంపీడీఓ గారికి కూడా చెప్పాను నేను. వాళ్ళ పేర్లు తీసుకొని అప్లోడ్ చేయించాలి సచివాలయంలో. తొందరగా కొత్త పెన్షన్ వచ్చినప్పుడు వాళ్ళకి తప్పకుండా పెన్షన్లు వస్తాయి. అలాగే వితంతువుల పెన్షన్లు కూడా అతి త్వరలో ఇస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మీకు కూడా వస్తాయి. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ గౌతమ్ నగర్లో 15 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది. మీరందరూ బాగలేకపోతే ఇక్కడి నుంచి నెల్లూరుకి లేదా రాజపాలెంకో వెళ్ళాల్సి వస్తుంది. అలా కాకుండా ఈరోజు ఇక్కడే మీ పక్కనే 36 లక్షలతో విలేజ్ హెల్త్ క్లినిక్ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది తొందరలో కట్టిన తర్వాత డాక్టర్లు ఇక్కడే అందుబాటులో ఉంటారు మీ గ్రామంలో. అలాగే ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు. మీకు అందరికీ తెలుసు, మన ఆర్థిక పరిస్థితి బాగలేకపోతే తప్పకుండా ఇస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కోవూరు కాన్స్టిట్యున్సీలో మాకు ఇల్లు లేదమ్మా అని చెప్పే ఇది ఎక్కడా లేకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారి ద్వారా మాట్లాడి మన కాన్స్టిట్యున్సీకి తెచ్చుకుంటాం. ఎందుకంటే ఎక్కడున్నా కాలనీలన్నీ మీరు చూస్తున్నారు. ఇప్పుడు దాంట్లో ఉండాలంటే మీకు అక్కడ లైట్ లేవు, దారులు లేవు, నీళ్లు లేవు. ఇల్లు ఎవరికి ఇచ్చారో వాళ్ళకి ఆ ఇల్లు అవసరం లేదు. ఇల్లు కావాల్సిన వాళ్ళకి ఇల్లు ఇవ్వలేకపోతున్నాం. ఇన్ని సమస్యలు జిల్లాలో, రాష్ట్రంలో. రోడ్లు లేవు, ఇల్లు లేవు. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ఆగిపోయినాయి. ఎన్నో మనం మన రైతులు ఎంతో మంది ఉన్నారు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో. వాళ్ళకందరికీ కాలువలు దవ్వకుండా కూడిపోయి ఉంటే మనం ఈరోజు కాలువలు దవ్వుకున్నాం. అలాగే ఇప్పుడు అన్న చెప్పాడు, అమ్మ నువ్వు వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళకి కొంచెం సాయం చేయని చెప్పి నేను చెప్పిన ప్రకారమే ఈ తల్లిగా వాళ్ళు కొడుకు చనిపోయిన అమ్మ నాయనకి నేను సాయం చేస్తున్నాను. అలాగే హర్యానాకి నేను సాయం చేస్తున్నాను. అందరికీ సాయం చేస్తున్నాను. ఇది ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఉన్న ఔదార్యం. ఏ గ్రామంలో ఎవరైనా కానీ ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి చెయ్యించి ఆదుకోవడం నాకు ఆయనకి తెలిసిన విద్య. దీన్ని బట్టి డబ్బున్నాళ్ళు డబ్బుంటే సరిపోదు, ధర్మం ఉండాలి, అధర్మం ఉండాలి అని ఏవేవో అవాకులు చవాకులు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు. అది కూడా కాకుండా గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చిన పాపాలు పోలేదు. ఈ కాన్స్టిట్యున్సీ గురించి పట్టించుకున్నదానికి లేదు. అలాంటి ఆయన పక్కన ఇంకొక ఆయన్ని పాత ఎమ్మెల్యేని పెట్టుకొని ఆయనకి ప్రజాబలం ఉంది, మాకు డబ్బు ఉంటే సార్, మాకు డబ్బు ఉంది కాదని ఎవరు చెప్పారు? మీలాంటి పేద ప్రజలకి సాయం చేయడానికే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు ఆయన ఫౌండేషన్ తరఫున ఈ కాన్స్టిట్యున్సీలో నేను అధికారంలోకి వచ్చిన 20 నెలలకే ఇక్కడ ఉన్న అందరికీ ఎవరు దివ్యాంగులనే వాళ్ళు లేకుండా ప్రతి ఒక్కరికి సైకిల్ ఇవ్వడం జరిగింది, ట్రై సైకిల్స్. అలాగే తోపుడు బండ్లు ఇస్తున్నాం. అలాగే ఎక్కడ మంచినీళ్ళు లేకపోతే అక్కడ మంచినీళ్ళు ఇస్తున్నాం. మహిళలకి ఎంతో అవసరమైన క్యాన్సర్ స్క్రీనింగ్
బస్సు పెట్టి చేయించాం. రాబోయే రోజులు ఇంకొక 2 నెలల్లో కోవూరు కాన్స్టిట్యున్సీలో ఊరికి VPR నేత్ర రాబోతుంది. ఎవరికైతే కళ్ళు కనపడటం లేదో వాళ్ళందరికీ అక్కడికక్కడే కళ్ళు టెస్ట్ చేసి అద్దాలు ఇవ్వబోతున్నాం. మెడికల్ క్యాంప్ పెడుతున్నాం. ఎక్కడ గుడులు కావాలంటే అక్కడ గుడులు ఇస్తున్నాం. ఎక్కడ బడులు, ఇప్పుడు ఈ కొడవలూరు మండలంలోనే ఎన్నో బడులు CSR ఫండ్స్తో చేస్తున్నాం. సో ఇటువంటి కార్యక్రమాన్ని చేయడానికి మేము డబ్బు ఉన్నాం. అందుకనే సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం. వాళ్ళు కాదు, అసలు డబ్బు లేక వాళ్ళ దగ్గర, అసలు డబ్బులు లేక వాళ్ళు అందరి దగ్గర అడుకొని రాజకీయం చేస్తున్నారు వాళ్ళు. మేము డబ్బుతో పేద ప్రజలు సేవ చేస్తున్నాం. అదే చెప్తున్నా నేను. ఇలాంటి మాటలు ఇంకోసారి మాట్లాడవాకండి. మీరు చేసిన తప్పులకి మీరు శిక్షలు ఎంచుకుంటున్నారు. ఇందులో నా ప్రమేయం ఏం లేదు. మీరు మీ కూతుర్ని ముందు పెట్టి రాజకీయం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఒక మహిళ నీ ఇంట్లో నుంచి కూడా రాజకీయాల్లోకి వచ్చింది కాబట్టి ఏం మాట్లాడుతున్నావో ఎవరి గురించి మాట్లాడుతున్నావో ఆలోచించి మాట్లాడు. రేపు నీ కూతురు రాజకీయంలోకి వచ్చినప్పుడు డబ్బుంది వచ్చింది నీ కూతురు అంటే నీకెలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోమని ఈ జిల్లా పార్టీ అధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు చెప్తున్నాను. సో మీకు అందరికీ ఇంకోటి కూడా చెప్తున్నాను నేను. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కొడవలూరు మండలంలో పల్లి పండుగ కార్యక్రమంలో భాగంగా 3,68,70,000తో 70 పనులు చేస్తాం. 35 లక్షల MP లాట్స్ నిధులతో 7 చోట్ల CC రోడ్లు, శ్మశాన వాటికలు, ప్రహరీలు నిర్మించుకున్నాం. 3,96 లక్షలతో నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల కోసం 12 విలేజ్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. 32 లక్షలతో బసవాయపాలెం గ్రామంలో పంచాయతీ భవనం నిర్మాణం పాటు 25 లక్షల జిల్లా పరిషత్ నిధులతో 5 చోట్ల జడ్పీ హై స్కూల్ కాంపౌండ్ వాల్స్ నిర్మాణం చేపట్టా. అలాగే కూటమి ప్రభుత్వం పాలన మొదలైన 20 నెలల కాలంలో ఒక్క కొడవలూరు మండలంలోనే 19,33,00,000తో అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. కాబట్టి రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా ఏ గ్రామంలో అయినా సరే మీకు నేను అండగా ఉంటాను. CC రోడ్లు, డ్రైన్స్ అన్ని వేపిస్తాం. పెన్షన్లు వస్తాయి, ఇళ్ళు వస్తాయి. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం. మన ముఖ్యమంత్రి పేద ప్రజల కోసం, సంక్షేమం కోసం, ఇంకోవైపు అభివృద్ధి కోసం ఎంతో పాటుపడుతున్నారు. నేను ఎలక్షన్స్ ముందు ఈ ఊరికి వచ్చినప్పుడు చెప్పాను, ఇక్కడ ఎంతో మంది బిడ్డలు నాతో కూడా కలిసి తిరిగారు. ఆ రోజు వాళ్ళందరికీ ఇప్పుడు కూడా చెప్తున్నారు. చెప్పాను అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ ఉపాధి కల్పిస్తామని. ఈ రోజు కిసాన్ సెల్స్ 30 సంవత్సరాల నుంచి పక్కన పడి ఉంటే కదలికి వచ్చింది కొడవలూరు మండలం నుంచి కిసాన్ సెల్స్. రేపు పొద్దున మనం ఎథినాల్ ఫ్యాక్టరీకి అక్కడ శంకుస్థాపన చేయబోతున్నాం. ఇలాంటి ఇంకో ఫ్యాక్టరీ, ఎథినాల్ ఫ్యాక్టరీ నెల రోజుల తర్వాత వస్తుంది. ఇవే కాకుండా టాటా వాళ్ళవి ఇంకా పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఆ కిసాన్ సెల్స్ లో రాబోతున్నాయి. అదే కిసాన్ సెల్ లో పనిచేసేదానికి మేము VPR ఫౌండేషన్ ద్వారా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా కట్టించి ఇక్కడ